బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి ఇవి ప్రారంభమవుతాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షలో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా రైతులను ఇష్టారీతిన అవమానాలకు గురి చేస్తున్నారని అంటోంది. రైతు బంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలు, ధాన్యానికి 500 రూపాయల బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలైతే చేయనుంది. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలు చేపట్టనున్నారు.